ఇది 1930 కాదు 2024 మోసాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా సైబర్ క్రైమ్లు ఊపందుకున్నాయి. తెలివైన నేరగాళ్లు కొత్త కొత్త కోణాల్లో నేరాలు చేస్తున్నారు. మరేం చేయాలి? నీళ్లలో పడ్డవాడు అరిస్తే ఈత వచ్చిన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నీళ్లలోకి దూకి ప్రాణాలు కాపాడుతారు. కానీ సైబర్ అటాక్కి గురైతే అప్పుడెవరు సాయం చేస్తారు? అసలు ముందు హెల్ప్ అని అరవాలి కదా. అందుకోసం ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఈ స్టోరీ చూస్తే అదేంటో మీకే అర్థమవుతుంది. హలో 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 ఏమైంది వీడికి? అసలు ఫోన్ యాప్లో పెట్టేశాడు. డైరెక్ట్ వెళ్ళగలుగుతాం. ఏంట్రా ఒక్కడివే అలా కూర్చున్నావు? ఏం చేయమంట? నేను ఒక్కడనే ఉన్నాగా కూర్చున్నా. నువ్వు కూడా వచ్చావు కదా, ఇద్దరం కూర్చున్నాం. జస్ట్ ఏం చేస్తున్నావని అడిగాను రా, అంతే. ఏం చేయట్లేదురా. ఏమైనా చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ఏం చేయకుండా కూర్చున్నాను. సరే కానీ నువ్వు అడిగిన మనీ ట్రాన్స్ఫర్ చేశాను, చెక్ చేసుకున్నావా? ఏంటి, బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసావా? మరి ఇంకెక్కడికి చేస్తాను రా. అసలు ఇంతకీ చూసుకున్నావా లేదా? లేదురా, బ్యాంక్ ఎస్ఎంఎస్ చెక్ చేయలేదు. అది సరే కానీ ఫోన్ చేస్తుంటే ఎత్తవేంట్రా? ఫోన్ ఆఫ్లో ఉందిగా. అది ఆఫ్లో ఉందా, నువ్వు చేసావా? ఆఫ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది, ఆఫ్ చేయకపోతే ఆఫ్ అవుతుందేంటి? అదే కదా ఈ టెక్నాలజీ ప్రాబ్లం. ఏమైందిరా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ముందు ఆ ఎస్ఎంఎస్ చెక్ చేయి. చెయ్యలేను. అవునులే, ఫోన్ ఆన్ చేయకుండా ఎలా చెక్ చేస్తావు? సరే ముందు ఆ ఫోన్ అన్న ఆన్ చేయి. చెయ్యలేను, చెయ్యబోను. అసలు ఏమైందిరా నీకు? నీకు విషయం చెప్దామని వచ్చాను. అసలు ఈరోజు న్యూస్ అయినా చూసావా? చూడలేను, చూడబోను. అదేంటి రోజు పొద్దునే సిస్టమ్ ఆన్ చేసి కూర్చుంటావు కదరా, ఈరోజు ఏంటి ప్లగ్లన్నీ పీకేసావు? ఏంట్రా ఇది? కంప్యూటర్ రా. అదే ఆ ప్లగ్లు ఎందుకు పీకావు అంటున్నా. అవునరా, ఏం చేయమంట? చుట్టూ చూస్తే సైబర్ నేరాలు. ఎప్పుడు ఏం చేస్తే ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియట్లేదు. పేపర్ చూసినా ఇదే గోల, నీలాంటి వచ్చి ఇదే చెప్తాడు. అందుకని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కంప్యూటర్ వైర్లు పీకేసి కూర్చుంటావా? కనీసం న్యూస్ పేపర్ అయినా చూసావా లేదా? అది చదివే కదరా, మనకు కోర్సుకి అప్లై చేస్తే అది క్రైమే కూర్చుంది. అందుకని న్యూస్ పేపర్ చదవడం కూడా మానేసావా? ఇదేంట్రా? అవునరా, మరి నాకేమో తెలివితేట లేకపోయాయి. లోకం అంతా చూస్తే మోసాలు ఎక్కువైపోయాయి. అయితే ఏదో తింగర్ పని చేసి ఏదో దానికి మోసపోయేదానికంటే అసలు ఏదీ చేయకుండా ఇలా కూర్చుంటాం బెటర్ కదా. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టుంది. తింటే కడుపు నొప్పి వస్తుందేమో అనుకుని అసలు తినడమే మానేస్తామా ఏంటి? సర్లే కానీ అకౌంట్లో మనీ వేశాను, చెక్ చేసుకో ఫస్ట్. లేదురా, అసలు బ్యాంక్ యాప్నే ఓపెన్ చేయదలుచుకోలేదు. కనీసం ఎస్ఎంఎస్ అయినా చూడరా. నో, ఎస్ఎంఎస్ చూసి ప్రసక్తే లేదు. ఏ బ్యాంక్ ఎస్ఎంఎస్ ఏ ప్రాబ్లం ఉందో ఏం చెప్పగలం? అదే బ్యాంక్ పేరుతో దొంగ ఎస్ఎంఎస్ పంపి ఎవరితో డబ్బు కొట్టేశారట, తెలుసా? ఎవడో ఆ బ్యాంక్ పేరుతో డబ్బు కొట్టేస్తే నువ్వు నీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు చెక్ చేసుకోవడానికి భయపడతావేంట్రా? ఏమోరా, నేను ఈ రోజు నుంచి టెక్ ఫ్రీగా ఉండదలుచుకున్నాను. టెక్ ఫ్రీ? అబ్బో. అవునరా, ఈ రోజు నుంచి మొబైల్ వాడను, కంప్యూటర్ ఆన్ చేయను, యూట్యూబ్ చూడను. బాగుందిరా, కానీ ఈ కాలంలో టెక్నాలజీ లేకుండా బతకడం చాలా కష్టంరా. ఎందుకురా కష్టం? ఇప్పుడు నేను నీకు మనీ ట్రాన్స్ఫర్ చేశాను, దాన్ని ఎలా డ్రా చేసుకుంటావురా? బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసుకుంటాను. రేపు మీ కంపెనీ వాళ్ళు నీ శాలరీ నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు, అది ఎలా తీసుకుంటావు? ఏముంది, వాళ్ళ చేతే డ్రా చేయించి క్యాష్ రూపంలో తీసుకుంటాను. రేపు మీ వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, అది ఎలా చేస్తావు? ఊరెళ్ళి ఇచ్చొస్తాను. మీ ఆఫీస్ వాళ్ళు సెలవు ఇవ్వకపోతే? అయితే టెక్నాలజీ లేకుండా బతకడం అసాధ్యం అంటావు. మరి అయినా చీటింగ్ నుంచి తప్పించుకోవాలని చీకట్లో కూర్చోవడం ఏంట్రా? మరి పిచ్చి కాకపోతే మరి ఏం చేయాలరా? దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయిరా. అయినా ఇప్పుడు సైబర్ నేరాల గురించి తెలుసుకోవడం చాలా సులువైపోయిందిరా. ఆ న్యూస్ చెప్దామని ఇక్కడికి వచ్చాను. అవునరా, సైబర్ నేరాలను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్లు పెట్టారు. టాస్క్ ఫోర్స్లా? అవునరా, 1930 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. 1930నా? అవునరా, ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నీకు డబ్బులే ఖర్చు కావు, పైగా నేరం జరిగిన వెంటనే రిపోర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. అవునా? ఆ నెంబర్ ఇంకేం చేయొచ్చురా? ఏముంది, నీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళకి కాల్ చేయొచ్చు. అవునా? నీ ఫోన్లో ఏదైనా ఎస్ఎంఎస్ అనుమానాస్పదంగా ఉన్నా, ఏదైనా బ్యాంకు నుంచి నీకు వచ్చిన మెసేజ్ ఒరిజినలా కాదా అని డౌట్ వచ్చినా కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అవునా? అవునరా, ఈ మధ్యన చాలా మంది సామాన్యులు సైబర్ నేరాలకు బలవుతున్నారు. కానీ పాపం వాళ్లకు రిపోర్ట్ చేయడం కానీ
ఆన్లైన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయడం కానీ తెలియడం లేదు. అవునరా, నీ సామాన్యునైతే కాదు కానీ నాకు కూడా అదే ప్రాబ్లం. అవునరా, నీలాంటి వాళ్ళందరి కోసమే ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ జస్ట్ కాల్ చేసి సైబర్ నేరాల మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒరే, ఆ ఫోన్ ఆ ర్యాక్లో తీసుకురారా. అయితే ఇప్పుడే నా ఫోన్ ఆన్ చేస్తా. ఏయ్, ఎందుకురా అంత కంగారు? కంప్లైంట్ ఇద్దాంరా. 1930 కాల్ చేద్దాం. ఏంట్రా ఎందుకంత తొందర? అయినా ఎన్ని కంప్లైంట్స్ ఉన్నాయేంటి? చాలా ఉన్నారా. అసలు ఈ మధ్య నాకు ఏ ఎస్ఎంఎస్ చూసినా డౌట్ వస్తుంది, ఏ యాప్ చూడాలన్నా భయం వేస్తుంది. అందుకేగా డివైజులన్నీ ఆఫ్ చేసి కూర్చున్నావు. అవునరా, ముందైతే ఈ ఫోన్ ఆన్ కానీ. అయితే ఇప్పుడు మళ్ళీ అన్నీ ఆన్ చేస్తావన్నమాట. ఇప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ దొరికిందిగా, ప్రతిరోజు డౌట్ అడగచ్చు. ప్రతిరోజు ఎందుకురా? ప్రతిరోజు మనకు ఎస్ఎంఎస్లో 20-30 వస్తాయా? వస్తాయి. అయితే ఏంటి? వాటిల్లో ఏది అసలు ఏది నకిలీ తెలుసుకోవాలి కదా. అంటే నీకు ఎస్ఎంఎస్ వచ్చినప్పుడల్లా డిపార్ట్మెంట్కి కాల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతావా? మరి కాల్ చేయకూడదా? ఒరే, నువ్వు ఏదైనా అతే, ఈ అతే తగ్గించుకుంటే మంచిది. ఏట్రా ఏటి నా తప్పేంటి? తప్పేంటా? చీటింగ్కి భయపడి ఇప్పటిదాకా చీకట్లో కూర్చున్నావు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వచ్చు అనేసరికి నిమిషానికి ఒక కాల్ చేస్తా అన్నావు. ఈ ఎక్స్ట్రీమ్సే తగ్గించుకుంటే మంచిది. పోనీ రోజుకి 4-5 సార్లు కాల్ చేయొచ్చా? రోజుకు 4-5 సార్లు కాల్ చేస్తావా? ఏ అన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయరంటావేంటి? అన్నిసార్లు కాల్ చేసి హింస పెడితే పిచ్చోడు అనుకుని ముందు నిన్ను లోపలేస్తారా? నిజంగా మోసపోయినప్పుడే హెల్ప్ తీసుకో. నిజంగా డౌట్ వచ్చినప్పుడే కాల్ చేయి. ప్రతి డౌట్ అడగచ్చు అన్నారు కదా. ఒరే, నీకు అంత ఎక్కువ డౌట్లు వస్తే నన్ను అడుగు. నాకు కూడా తెలియనంత సమస్య వచ్చిందనుకో, అప్పుడు చేద్దాం 1930కి. అర్థమైందా? దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు అంటే ఇదే మరి. సరే ఏడు, కానీ రేపు సైబర్ క్రైమ్ వాళ్ళు మళ్ళీ నన్ను లోపలేశారని గగ్గోలు పెడుతూ నాకు కాల్ చేయకు. అర్థమైందా?